హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీకి సీనియర్లు దూరమయ్యే పరిస్థితి కనపడుతోంది. సీనియర్లలో తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకోసమనంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో సీనియర్లకి సీట్లు గల్లంతవుతున్నాయి. దీంతో త్యాగాలు చేయాలని చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి సూక్తుల్ని మరి సీనియర్లు వినేటువంటి పరిస్థితి కనపడటంలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుటుంబంలో చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, బాలకృష్ణకి, బాలకృష్ణ మరొక అల్లుడు భరత్కి, వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ తెలుగుదేశంలో ఉన్న సీనియర్లకు మాత్రం మరి టికెట్లు మీరు త్యాగాలు చేయాలంటే మరి వాళ్ళు తింటారా అనేటువంటిది ఈ అనుమానమే. కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి లీడరు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడతారు అనేటువంటి ఒక పెద్ద వార్త హల్చల్ చేస్తుంది. చీపురుపల్లికి వెళ్ళాలి, నువ్వు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు బొత్స సత్యనారాయణకు సూచించారు. బొత్స సత్యనారాయణ లేదు, సాధ్యం కాదు, నేను వెళ్ళలేను అని చెప్పాడు. అయినా సరే చంద్రబాబు నాయుడు నువ్వు వెళ్ళాల్సిందే అని గంటా శ్రీనివాసరావు చెప్పినటువంటి పరిస్థితి. మొన్న 94 మొదటి లిస్టులో గంటా శ్రీనివాసరావు పేరు లేదు. ఇప్పుడు 34 ఆల్రెడీ ప్రకటించారు, మళ్ళీ రెండో లిస్టు, దాంట్లో కూడా గంటా శ్రీనివాసరావు పేరు లేదు. అదేమని గంటా శ్రీనివాసరావు వెళ్ళి కలిస్తే లేదు నువ్వు చీపురుపల్లి వెళ్ళాల్సిందే. చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఒక సర్వే చేయించుకున్నాడు. బొత్స సత్యనారాయణ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు అనేటువంటిది ఆ సర్వేలో తేలినటువంటి అంశం. అసలు విజయనగరం జిల్లాలోనే 1-2 మినహా అసలు తెలుగుదేశం పార్టీ సీట్లు గెలిచేటువంటి వాతావరణమే లేదు. బొత్స హవా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నేను చీపురుపల్లిలో పోటీ చేయను మహాప్రభు అంటూ చంద్రబాబు నాయుడికి పదే విన్నవించుకున్నా సరే చంద్రబాబు నాయుడు మాత్రం వినటం లేదు, సీటు ఇవ్వటం లేదు. గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి తప్ప నీకు లేదు అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి దాని మీద గంటా శ్రీనివాసరావు తన అనుయాయులతో ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకొని మరి చీపురుపల్లి వెళ్ళమన్నాడు. చీపురుపల్లి వెళ్తే ఓడిపోతాం, మరి మన భవిష్యత్తు ఏమిటి అనేటువంటి దాని మీద, ఒకవేళ పార్టీ మారితే ఎలా ఉంటుంది అనే పరిస్థితుల మీద కూడా ఆయన తన అనుయాయులతో కొంత రహస్యమైనటువంటి భేటీ నిర్వహించారని. పోనీ గంటా శ్రీనివాసరావు అడుగుతున్నది ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఇంకొక సీటు అడుగుతున్నాడు. ఏంటది? భీమిలి సీట్ అడుగుతున్నాడు. భీమిలి తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. భీమిలిలో పోటీ చేయాలి అనేటువంటిది గంటా శ్రీనివాసరావు యొక్క ఆలోచన. ఈ నేపథ్యంలో భీమిలి గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఇవ్వటం సాధ్యం కాదని తెగేసి చెప్పినట్టుగా ఒక సమాచారం తెలుగుదేశం పార్టీ అధిష్టానం. అయితే ఎందుకు గంటా శ్రీనివాసరావుకి భీమిలి సీటు ఇవ్వటం లేదు, కారణం ఏంది అని అంటే భీమిలికి సంబంధించినటువంటిది వాస్తవంగా జనసేనకి ఇవ్వాలని అనుకున్నారు. అక్కడ పంచకర్ల సందీపు గట్టిగా జనసేన పార్టీ లీడర్గా ఉన్నారు. ఫైనల్గా 21 సీట్లు అయిపోయినాయి జనసేనకి. భీమిలి అయితే జనసేన లిస్టులో లేదు. మరి ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంది అని అంటే ఇప్పుడున్నటువంటి కీలకమైనటువంటి సమాచారం ఏంటంటే 6 ఎంపీ సీట్లు అనుకున్నారు బీజేపీకి. ఆ 6 ఎంపీ సీట్లలో విశాఖపట్నం బీజేపీకి లేదు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. కానీ జీవీఎల్ నరసింహారావు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి బాగా ఎట్టి పరిస్థితిలో కూడా విశాఖపట్నం సీటు తనకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద పట్టుబడుతున్నట్టుగా సమాచారం. బీజేపీ అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా విశాఖపట్నం ఎంపీ సీటు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారని. ఒకవేళ విశాఖపట్నం ఎంపీ సీటు కన్నా బీజేపీకి ఇస్తే అక్కడ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ మొన్న పోటీ చేసి 2019లో ఓడిపోయాడు. మరి భరత్కి అకామిడేట్ చేయాలా చంద్రబాబు నాయుడు ఎక్కడో చోట. అందుకోసమని భరత్ని భీమిలిలో పోటీ చేయించాలనేటువంటి ఆలోచనగా ఉన్నట్టుగా ఒక సమాచారం. లేదు అని అంటే అక్కడ చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని పోటీ చేయించబోతున్నారు అని కూడా ఇంకొక వార్త హల్చల్ చేస్తుంది ఉత్తరాంధ్రలో. ఎందుకు ఇప్పటివరకు ఆమె రాజకీయాల్లో లేరు కదా, అంటే ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు కాబట్టి ఆవిడని పోటీ చేయిస్తే మంచిది అనేటువంటి దాని మీద ఆలోచన కూడా అధిష్టానం చేస్తుంది అనేటువంటి ఒక చర్చ. అక్కడైతే ఖచ్చితంగా గెలుస్తారని ఇంకొక వాదన కూడా నడుస్తుంది, ఇంకొక చర్చ కూడా. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి
కుప్పం నియోజకవర్గం మీద బాగా దృష్టి సారించాడు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఓడించాలని నిర్ణయం తీసుకొని 175కు 175 అంటున్నాడు. అందుకని కుప్పం నుంచి చివరి నిమిషంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపులో ఆయన నిర్ణయం మార్చుకొని భీమిలి నుంచి కూడా పోటీ చేయొచ్చు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఇంకొక చర్చ కూడా ఉంది. అందుకనే భీమిలిని చంద్రబాబు నాయుడు కుటుంబీకులకు కానీ లేకపోతే బాలకృష్ణ అల్లుడికి కానీ దాన్ని కేటాయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకోసమనే గంటా శ్రీనివాసరావు కూడా. మరి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఏం చేస్తారు? తెలుగుదేశంలో చీపురుపల్లికి వెళ్ళనంటాడు. భీమిలి సీట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ రెడీగా లేదు. ఇంకెక్కడ సీట్లు లేవు ఉత్తరాంధ్రలో. ఇక మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నాడు అనుకోండి గంటా శ్రీనివాసరావు, మరి వైసీపీలో సీటు దొరికిద్దా? లేదు. ఎందుకంటే రేపు 16వ తేదీ ఉదయాన్నే 3 గంటలకేమో నోటిఫికేషన్ రాబోతుంది, ఎన్నికల నోటిఫికేషన్. కాబట్టి ఉదయమే ఇడుపులపాయలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నాడు. ఇక కొత్త వాళ్ళకు ఒకవేళ గంటా చివరి నిమిషంలో చేరినా గంటాకి సీట్ ఇచ్చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. అయితే గంటా శ్రీనివాసరావు కీలకమైన నేత కాబట్టి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అదేవిధంగా కాపు సామాజిక వర్గం ఒకవేళ నామినేషన్లకు ముందైనా సరే ఎవరినైనా ఆల్రెడీ ప్రకటించిన తర్వాత అయినా వాళ్ళు మార్చి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సీటు గంటా శ్రీనివాసరావుకి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. మరి ఇలాంటి అంశాల మీద మరి గంటా శ్రీనివాసరావు ఏమైనా పార్టీ మారేదానికి అవకాశం ఉంటుందో, వైసీపీలోకి వెళ్తారా? లేదు అంటే మరి గంటా శ్రీనివాసరావుకి టికెట్ ఇవ్వకుండా మరి ప్రభుత్వం వస్తే ఏమైనా ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే మరి అంగీకరించి మెలకుండా ఉంటాడా? లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే సీటు ఇవ్వకపోయినా సరే రేపు అధికారం వస్తే వాళ్ళేమైనా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తామని హామీ ఇస్తారా? ఏం జరగబోతుంది? గంటా ఎటువైపు? ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాసరావు నిర్ణయాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభావం, దానికి లాభ నష్టాలు, ఎందుకంటే గంటా ప్రభావం ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మీద ఉంటుంది. కీలకమైనటువంటి నేత కదా ఆయన. నారాయణ వీళ్ళిద్దరు వియ్యంకులు. తెలుగుదేశం పార్టీలో ఉత్తరాంధ్రలో మాజీ మంత్రిగా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు ప్రభావం ఉత్తరాంధ్రలో ఉంటుంది. కాబట్టి తెలుగుదేశాన్ని మాత్రం గంటా వీడితే తెలుగుదేశం పార్టీకి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ విధంగా కీలకమైన నేతలు తెలుగుదేశం పార్టీని వీడితే మాత్రం కొంత నష్టం జరిగేదానికి అవకాశం ఉండవచ్చు.